హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ అగ్దీరా కన్సల్టెంట్ ఇంజనీర్స్. ఈ సెక్షన్లో మనం క్రషింగ్ వాల్యూ ఆఫ్ అగ్రిగేట్స్ ఎక్స్పెరిమెంట్ గురించి మాట్లాడుకోబోతున్నాం. గైస్, మనం ఈ టాపిక్ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఇంకా ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఈ టాపిక్ మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మన సెక్షన్ని స్టార్ట్ చేద్దాం. క్రషింగ్ వాల్యూ ఆఫ్ అగ్రిగేట్స్ ఎక్స్పెరిమెంట్ మనం ఎందుకు చేస్తామంటే, ఈ పేమెంట్ కాంపోనెంట్స్ పైన గ్రాడ్యువల్ లోడ్ అనేది అప్లై అయ్యేటప్పుడు దానిలో ఉండే కోర్స్ అగ్రిగేట్స్ యొక్క స్ట్రెంగ్త్ని కనుక్కోవడానికి, అలాగే క్రషింగ్ వాల్యూ అంటే మనం గ్రాడ్యువల్గా లోడ్ అప్లై చేసేప్పుడు అగ్రిగేట్స్ అనేవి కొంతవరకు బ్రేక్ అవ్వడం జరుగుతుంది. అది ఎంత అమౌంట్ బ్రేక్ అవుతుందో అనే దానిని డిటర్మైన్ చేయడం కోసం మనం ఈ క్రషింగ్ వాల్యూ ఆఫ్ అగ్రిగేట్స్ ఎక్స్పెరిమెంట్ని చేస్తాం. సో ఈ ఎక్స్పెరిమెంట్స్ చేయడం కోసం కావాల్సిన అపారిటస్ ఏంటి అనేవి ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. అందులో మొదటిది క్రషింగ్ మెషిన్, నెక్స్ట్ డాంపింగ్ రాడ్, మూడవదిగా లెవెలింగ్ రాడ్, ఫోర్త్ వన్ వెయింగ్ బ్యాలెన్స్, ఫిఫ్త్ వన్ సిలిండ్రికల్ మౌల్డ్, సిక్స్త్ వన్ ప్లంజర్. ఈ ఎక్స్పెరిమెంట్కి కావాల్సిన అపారిటస్. ఇంకా మనం ఎక్స్పెరిమెంట్ ఎలా స్టార్ట్ చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. మీకు నా వాయిస్ క్లియర్గా వినిపిస్తుందా? వినిపిస్తున్నట్లయితే లైక్ చేయండి. వినిపించడం లేదు, క్లారిటీ లేదనుకుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ వెయింగ్ మెషిన్ ఆన్ చేసి దానిపైన ప్యాన్ని ప్లేస్ చేసి ప్యాన్ యొక్క వెయిట్ని 0లోకి సెట్ చేసుకోండి. ప్యాన్లోకి 3500 గ్రామ్స్ ఆఫ్ కోర్స్ అగ్రిగేట్స్ని కోర్ చేయండి. ఆ ప్యాన్ని పక్కన ప్లేస్ చేసి నెక్స్ట్ సెట్ ఆఫ్ సీవ్స్ని అరేంజ్ చేసుకోండి. లైక్ ఫస్ట్ బాటంలో ప్యాన్ని సెట్ చేయండి. నెక్స్ట్ దానిపైన 10 mm సీవ్స్ని ప్లేస్ చేయండి. 10 mm సీవ్ పైన 12.5 mm సీవ్స్ని అరేంజ్ చేయండి. 12.5 mm సీవ్లోకి మనం వెయిట్ చేసిన కోర్స్ అగ్రిగేట్స్ని పోర్ చేయండి. దానిపైన క్యాప్ని ఫిక్స్ చేయండి. సెట్ ఆఫ్ సీవ్స్ని మెకానికల్ షేకర్ మిషన్లో పెట్టి అడ్జస్టింగ్ స్క్రూస్ని టైట్గా ఫిక్స్ చేయండి. ఈ మెకానికల్ షేకర్ అంటే ఏంటంటే సీవ్స్ని షేక్ చేసే మెషిన్. తర్వాత మెషిన్ని ఆన్ చేసి 10 minutes షేక్ని అప్లై చేయండి. 10 minutes షేక్ చేయడం అయిపోయాక అడ్జస్టింగ్ స్క్రూస్ని రిమూవ్ చేయండి. మీరు ఇలాగ రిమూవ్ చేసిన తర్వాత సెట్ ఆఫ్ సీవ్స్ని మెషిన్ నుంచి రిమూవ్ చేయండి. తర్వాత 10 mm సీవ్ పైన రిటైన్ అయిన అంటే మిగిలిన కోర్స్ అగ్రిగేట్స్ని సపరేట్ కంటైనర్లోకి తీసుకోండి. నెక్స్ట్ వెయింగ్ మిషన్ని ఆన్ చేసి ఎంటీ సిలిండర్ మౌల్డ్ వెయిట్ని W1గా నోట్ చేసుకోండి. నెక్స్ట్ ట్రోవెల్ని తీసుకొని అగ్రిగేట్స్ని 3 లేయర్స్గా సిలిండర్ మౌల్డ్లోకి ట్రాన్స్ఫర్ చేయండి. నెక్స్ట్ ట్రోవెల్ని తీసుకొని అగ్రిగేట్స్ని 3 లేయర్స్గా సిలిండర్ మౌల్డ్లోకి ట్రాన్స్ఫర్ చేయండి. ప్రతి 1 లేయర్కి 25 స్ట్రోక్స్ అనేవి ఇవ్వండి బై యూజింగ్ టాపింగ్ రాడ్. సిలిండర్ మౌల్డ్ టాప్ సర్ఫేస్ని ఈక్వల్ లెవెల్లోకి వచ్చేలా చేయండి. ఫ్రెండ్స్, మీకు ఇప్పటి వరకు చెప్పిన టాపిక్లో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను సాల్వ్ చేస్తాను. అలాగే మీకు ఇంకేమైనా టాపిక్స్ కావాలి అంటే కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వెయింగ్ బ్యాలెన్స్ని 0లోకి సెట్ చేసుకొని కోర్స్ అగ్రిగేట్స్ ఉన్న సిలిండర్ మౌల్డ్ని వెయింగ్ బ్యాలెన్స్ పైన ప్లేస్ చేసి వెయిట్ చేయండి. సిలిండర్ మౌల్డ్ ప్లస్ అగ్రిగేట్స్ యొక్క వెయిట్ని W2గా నోట్ చేయండి. సిలిండర్ మౌల్డ్ని ఒక బేస్ ప్లేట్ పైన ప్లేస్ చేసి దానిపైన వెయిట్ ఉన్న ప్లంజర్ని పెట్టండి. సో ఇట్ రెస్ట్ ఆన్ లెవెల్ సర్ఫేస్, అంటే అగ్రిగేట్స్ అనే లెవెల్లో రెస్ట్ అవుతాయి. నెక్స్ట్ ఈ శాంపిల్ని కంప్రెషన్ టెస్టింగ్ మెషిన్లో ప్లేస్ చేసి మెషిన్ని అడ్జస్ట్ చేయండి శాంపిల్ టాప్ని టచ్ అయ్యే వరకు. నెక్స్ట్ 40 టన్నుల లోడ్ని యూనిఫామ్గా అప్లై చేయండి. లోడ్ని రిలీజ్ చేసి సెటప్ నుంచి సిలిండర్ మౌల్డ్ని రిమూవ్ చేయండి. సిలిండర్ మౌల్డ్ని రిమూవ్ చేయండి. నెక్స్ట్ ప్లంజర్ని సిలిండర్ టాప్ నుంచి రిమూవ్ చేయండి.
ప్యాన్ పెట్టి దానిపైన 2.36 mm sieve సెట్ చేసి మనం కంపాక్షన్ అప్లై చేసిన కోర్స్ అగ్రిగేట్స్ని ఈ 2.36 mm sieve ట్రాన్స్ఫర్ చేయండి. మళ్ళీ ఆ sieve మెకానికల్ షేకర్లో పెట్టి స్క్రూస్ని అడ్జస్ట్ చేసి మెషిన్ ఆన్ చేసి 10 minutes వరకు షేక్ అప్లై చేయండి. అడ్జస్టింగ్ స్క్రూస్ని రిమూవ్ చేసి sieve పక్కన ప్లేస్ చేసి 2.36 mm నుంచి పాస్ అయిన అగ్రిగేట్స్ని వే చేసి దానిని W3గా నోట్ చేయండి. నెక్స్ట్ మనం తీసుకున్న W1, W2, W3ని ఇచ్చిన ఫార్ములాలో అప్లై చేసి క్రషింగ్ వాల్యూ ఆఫ్ అగ్రిగేట్స్ని డిటర్మిన్ చేయండి. సో ఇలానే ఇంకో ట్రయల్ కూడా చేయండి విత్ సేమ్ ప్రొసీజర్. ట్రయల్స్ని యావరేజ్ చేయండి. బై క్యాలిక్యులేషన్ యావరేజ్ వాల్యూ ఆఫ్ అగ్రిగేట్స్ అనేది మనం చేసిన ఎక్స్పెరిమెంట్ని బట్టి 37.975% వచ్చింది. సో చూసినట్లయితే అగ్రిగేట్స్ క్రషింగ్ వాల్యూ అనేది 35% కంటే అబోవ్ వచ్చింది. మనం తీసుకున్న అగ్రిగేట్స్ అనేవి వీక్ అగ్రిగేట్స్గా డిటర్మైన్ అయ్యింది. సో మనకు వచ్చిన రిజల్ట్ అనేది వీక్ అగ్రిగేట్స్గా కన్సిడర్ అయ్యింది కాబట్టి ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ రోడ్ సర్ఫేస్ పేమెంట్. కానీ లెస్ స్ట్రెచెస్ అప్లికేషన్స్ అయ్యే ప్లేసెస్లో లైక్ కాంక్రీట్ బేసెస్లో అండ్ నాన్ వేరింగ్ సర్ఫేస్ పైన ఈ అగ్రిగేట్స్ను యూజ్ చేసుకోవచ్చు. క్రషింగ్ వాల్యూ అనేది 35% కన్నా తక్కువ ఉంటే ఇట్ కన్సిస్ట్ ఆఫ్ హై స్ట్రెంత్, లేదు 35% కన్నా అబవ్ ఉంటే ఆ క్రషింగ్ అగ్రిగేట్స్ అనేవి వీక్గా మనం ప్రిఫర్ చేసుకోవచ్చు. సో ఫైనల్లీ ద క్రషింగ్ వాల్యూ ఆఫ్ అగ్రిగేట్స్ ఎక్స్పెరిమెంట్ ఇంతటితో పూర్తయింది. ఫ్రెండ్స్, ఈ సెక్షన్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేదా ఏమైనా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ డిస్కస్ చేసుకోవాలన్నా కామెంట్ చేయండి. ఇలా ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ ఎక్స్పెరిమెంట్ వీడియోస్ అండ్ టాపిక్స్తో మనం మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. Until do like, share and subscribe the channel. Bye guys.